ఛాంపియన్స్ ట్రోఫీ 2025 లీగ్ దశలో భారత్ జట్టు అద్భుతమైన ప్రదర్శన ఇచ్చింది. తొలుత బంగ్లాదేశ్, ఆ తర్వాత పాకిస్తాన్లను ఓడించి సెమీఫైనల్ కు చేరుకుంది. మార్చి 2న న్యూజిలాండ్ లో జరిగే మ్యాచ్ 25 సంవత్సరాల తర్వాత ఘర్షణ కానుంది. ఈ రెండు జట్లు చివరిసారిగా 2000 ఎడిషన్ లో తలపడ్డాయి. నేడు భారత్ న్యూజిలాండ్ మధ్య జరిగే ఫైనల్ మ్యాచ్ లీగ్ దశ ముగుస్తుంది. ఆ తర్వాత నాకౌట్ రౌండ్ ప్రారంభమవుతుంది. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ కివీస్ మధ్య జరిగే పోరు చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే సరిగ్గా 25 సంవత్సరాల తర్వాత రెండు జట్ల ఛాంపియన్స్ ట్రోఫీలో ఒకదానికొకటి తలపడనున్నాయి. వాస్తవానికి 8 జట్ల మధ్య జరిగే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 1998లో ప్రారంభమైంది. ఈ టోర్నమెంట్ ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించనున్నారు. కానీ కరోనా కారణంగా ఈ టోర్నమెంట్ 2017 నుంచి జరగలేదు. కానీ ఇప్పుడు 6 సంవత్సరాల తర్వాత జరుగుతున్న ఈ టోర్నమెంట్ లో భారత్ జట్టు 25 సంవత్సరాల తర్వాత కివీస్ ను ఎదుర్కోబోతోంది. భారత్ న్యూజిలాండ్ మధ్య ఇప్పటి వరకు 118 వన్డేలు జరిగాయి. ఈ కాలంలో టీమిండియా 60 మ్యాచ్ల్లో గెలిచినప్పటికీ న్యూజిలాండ్ 50 మ్యాచ్ల్లో మాత్రమే గెలిచింది. మరోవైపు ఇరు జట్ల మధ్య జరిగిన చివరి 5 వన్డేల్లో టీమిండియా విజయం సాధించింది. అంటే ఈ మ్యాచ్ లో కూడా టీమిండియా విజయం సాధిస్తుందని భావిస్తున్నారు.